ఇటీవలి కాలంలో తెలంగాణలో మీడియా మీద దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఒక ప్రముఖ ఛానల్ మీద బీఆర్ఎస్ నిరసనకారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం రోజు క్యూ న్యూస్ అనే ఒక ఆఫీసు అంటే యూట్యూబ్ ఆఫీస్ కార్యాలయం మీద గుర్తు తెలియని అగంతకులు దాడి చేశారు. ఈ క్యూ న్యూస్ అనేది ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నగా చెప్పుకుంటున్న చింతపండు నవీన్ అనే వ్యక్తిది. ఈ దాడి జరిగినప్పుడు అక్కడ నవీన్ గారు ఉన్నారని, అయితే ఆ గన్మెన్లే ఈ నిరసనకారులను బెదరగొట్టడం కోసం గాలిలో కాల్పులు జరగని ప్రచారం జరుగుతోంది. అసలు ఈ దాడి చేసింది ఎవరు, ఎందుకు దాడి చేశారు అనే విషయాలు మాత్రం ఇది విధంగా తెలియలేదు. దానికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సంబంధించిన క్యూ న్యూస్ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం దాడి చేశారు. ఉదయాన్నే కొందరు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. అడ్డుకున్న క్యూ న్యూస్ సిబ్బందిపై దాడి చేశారు. దాడి సమయంలో తీన్మార్ మల్లన్న ఆఫీసులో ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్సీ మల్లన్న గన్మెన్లు గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్యూ న్యూస్ ఆఫీసును పరిశీలించారు. దాడికి గల కారణాలు ఇతిమితంగా తెలియలేదు. కాగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. జాగృతి కార్యకర్తలే దాడి చేశారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా దుండగులు సృష్టించిన బీభత్సం, కార్యాలయంలో రక్తపు మరకలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.